Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Basic concepts of smart money concepts and ICT concepts లో భాగంగా ఈరోజు థర్డ్ ఎపిసోడ్ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇండ్యూస్మెంట్. ఓకే, ఈ ఇండ్యూస్మెంట్ అనేది స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లోని వన్ ఆఫ్ ది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఈ ఇండ్యూస్మెంట్ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి. లైక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ మార్కెట్లో ఫస్ట్ పాయింట్ ఆఫ్ లిక్విడిటీ. ఓకే, ఫస్ట్ పాయింట్ ఆఫ్ లిక్విడిటీ అనేది ఇండ్యూస్మెంట్ పాయింట్ అన్నమాట. ఏంటి ఇండ్యూస్మెంట్? ఇండ్యూస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లిక్విడిటీ. ఈ ఇండ్యూస్మెంట్ జరిగిన తర్వాత మనకి బై ఆర్ సెల్ చేయాలన్న ప్లాన్ మార్కెట్లో జరుగుతుందన్నమాట. ఓకే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో భాగంగా మన ఇండ్యూస్మెంట్ జరిగిన తర్వాతే మనం బై ఆర్ సెల్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట జనరల్గా. ఓకే, సో ఇండ్యూస్మెంట్ అంటే ఎక్కడ ఉంటుంది ఏంటో అని చూసుకుంటే, సో జనరల్గా మాట్లాడుకుందాం, టాపిక్లోకి వెళ్ళిపోతే. సో జనరల్గా ఇప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉన్నది. సో ఇది ఇలాగ ఒక అప్ ట్రెండ్ ఉన్నది కదా. ఈ అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు సో ప్రజెంట్ హై ఏమో ఇది మాట. సో ప్రజెంట్ హయ్యర్ హై ఇది. దానికి ముందు జరిగిన ఈ ప్రజెంట్ హయ్యర్ హై, సో మార్కెట్ ఈ ప్రజెంట్ హయ్యర్ హై కింద ఉందా వ్యాలిడ్ పుల్ బ్యాక్, నియరెస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్, లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్. ఆ వ్యాలిడ్ పుల్ బ్యాక్ మనకి ఇండ్యూస్మెంట్ పాయింట్ అవుతుంది అన్నమాట. అంటే ఏం లేదు, ఇది చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీ పాయింట్ అన్నమాట. ఓకే, మార్కెట్లో ఫస్ట్ లిక్విడిటీ పాయింట్ ఈ ఇండ్యూస్మెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఈ లిక్విడిటీ పాయింట్ అనేది దీన్నే మనం ఇండ్యూస్మెంట్ అని మాట్లాడుకుంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ అది తీసుకున్న తర్వాత మనం బై ఆర్ సెల్ ప్లాన్ చేయాలన్నమాట ఎప్పుడైనా సరే. జనరల్గా రీటైలర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుంటున్న థియరమ్స్లోని ఏమనుకుంటారంటే, ఈ ఏదైతే లాస్ట్ పుల్ బ్యాక్ ఉన్నదో ఈ లాస్ట్ పుల్ బ్యాక్ బ్రేక్ అవ్వగానే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని డిసైడ్ అయిపోయి మార్కెట్ని డౌన్ సైడ్ ట్రైడ్ చేయడం చూస్తామన్నమాట. బట్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ భాగంలో ఇలా కాదు మాట. ఇది జస్ట్ ఇండ్యూస్మెంట్ పాయింట్ అన్నమాట. సో ఇన్ కేస్ మార్కెట్ రిట్రేస్మెంట్ అవుతూ ఈ ఇండ్యూస్మెంట్ పాయింట్ని ట్యాప్ చేస్తే, అంటే బ్రేక్ ఆర్ స్వీప్ ఏదైనా సరే ఇండ్యూస్మెంట్ జరిగినట్టు మాట. సో మార్కెట్ ఇక్కడ ఉన్న లిక్విడిటీని టేక్ ఆఫ్ చేసినట్టు, అంటే ఇక్కడ ఉన్న లిక్విడిటీని తినేసినట్టు అనమాట. ఇక్కడ ఉన్న లిక్విడిటీని స్లర్ప్. సో మార్కెట్ ఏంటంటే దీన్నే ఇండ్యూస్మెంట్ పాయింట్ అంటారన్నమాట. ఆ ఇండ్యూస్మెంట్ని టేక్ ఆఫ్ చేసుకోవడమే మార్కెట్ వచ్చి తీసుకుంటే మనకి ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ టేకన్ ఆఫ్ అయింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఐదర్ బ్రేక్ అయినా అవ్వచ్చు లేదా స్వీప్ అయినా అవ్వచ్చు. అంటే స్వీప్ ఇన్ ద సెన్స్ స్వీప్ అయింది. అయితే స్వీప్ అయిన తర్వాత హయ్యర్ టైం ఫ్రేమ్స్లో అయితే స్వీప్ అయ్యింది అనుకోండి, అది అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ పాయింట్ ద లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఈ హై ఉంది కదా, మళ్ళీ హై బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ప్రతిసారి అలా జరగాలని రూల్ లేదు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ అయిన తర్వాత, అంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయిన తర్వాత మార్కెట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ పుష్ అవుతుంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో అలా అవుతుంది. లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా అవుతుంది, అంటే స్వీప్ అయ్యి ఇక్కడ ఈ ఇండ్యూస్మెంట్ స్వీప్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్గా పుష్ అయిపోతుంది. బట్ స్టిల్ లోవర్ టైం ఫ్రేమ్స్ అంత ఈజీగా అవ్వదు. ఐదర్ ఇది స్వీప్ అయినా అవ్వచ్చు లేదా బ్రేక్ అయినా అవ్వచ్చు. సో బ్రేక్ అయితే మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్కి వచ్చి ఈ ఆర్డర్ బ్లాక్స్ని ఏమైనా ట్యాప్ చేసి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళచ్చు మాట. ఓకే, ఇండ్యూస్మెంట్ ఉన్నంత మాత్రాన మార్కెట్ కంపల్సరీ ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ ఈ ఏదైతే ట్రెండ్ ఉన్నదో అప్ సైడ్కి వెళ్ళాలనే రూల్ లేదు. అది హయ్యర్ టైం ఫ్రేమ్స్లో పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ ఇండ్యూస్మెంట్ కూడా స్వీప్ ఆఫ్ చేసి ఆ బుల్లిష్ సైడ్కి వెళ్తుంది. బట్ దానికి చాలా వేరే సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, వ్యాలిడిటీ ఉన్నది. సో అవన్నీ తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చి బేసిక్ కాన్సెప్ట్స్ కానీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ కానీ వచ్చే అందులో మాట్లాడుకుంటాం. ఓకే రైట్. సో అదనమాట నెక్స్ట్ వచ్చి బేసిక్ కాన్సెప్ట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చెప్తాను కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది ఇంకా ఇండ్యూస్మెంట్ కాదు. అందుకే మీకు చెప్పాను లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ చెప్పినప్పుడు చాలా ఇంపార్టెంట్ మనకు వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి ఇండ్యూస్మెంట్ పాయింట్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇండ్యూస్మెంట్ అనేది కంపల్సరీ లాస్ట్ పుల్ బ్యాక్ అయ్యి ఉందన్నమాట. అయితే మీకు ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్ రావచ్చు. ఎక్కడైనా సరే మీకు ఇలాగే సింపుల్గా ఇండ్యూస్మెంట్ డయాగ్రామ్ పిక్టోరికల్ రిప్రజెంటేషన్ సింపుల్గా ఇలా చెప్తారు. బట్ మార్కెట్లో అలా వస్తుందంటే మార్కెట్లో అలా రాదు. మార్కెట్లో ఇంకో సినారియో కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఏంటో సినారియో అంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక అప్ ట్రెండ్ మార్కెట్ ఇలా వెళ్తుంది కదా. ఓకే రైట్. సో ఇక్కడ ఎక్కడైనా మార్కెట్ ఇండ్యూస్మెంట్ ఇది చూడండి, ఈ హైకి ఇండ్యూస్మెంట్ పాయింట్ ఈ లో అయ్యేది. మార్కెట్ వచ్చి ఇండ్యూస్మెంట్ తీసుకుందా? తీసుకోలేదు. అంటే మార్కెట్ కంటిన్యూటీ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఈ హైకి ఇండ్యూస్మెంట్ పాయింట్ ఇది మాట. ఓకే, ఈ హైకి ఇండ్యూస్మెంట్ పాయింట్ ఇది. మార్కెట్ వచ్చి లిక్విడిటీ స్విప్ ఆఫ్ చేసిందా? లేదు, చేయకుండా కంటిన్యూ అయింది మాట. కంటిన్యూ అయ్యి అయితే ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్ మార్కెట్ కూడా గీసాం మాట.
ఓకే, మనం ఏంటంటే సింపుల్ గా మనం పిక్టోరికల్ రిప్రజెంటేషన్ లో సింపుల్ గా ఒక లెంగ్త్ లైక్ డయాగ్రామ్ గీసేసుకుంటాం, కానీ మార్కెట్ లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అనేవి ఉంటాయి కదా. సో అందుకే ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ లో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అంటే ఇది సింపుల్ గా అర్థమైపోతుంది, బట్ ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా గీస్తాం ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ హై అనేది బ్రేక్ అవుతుంది. ఇది లిక్విడ్, ఇదేమో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయలేదు, ఇక్కడ ఇక్కడ ఇండ్యూస్మెంట్ పాయింట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవ్వాలి. అంటే ఇండ్యూస్మెంట్ పాయింట్ ఏమవుతుందంటే లైక్ ఇక్కడ కూడా సింపుల్ మాట, ఇండ్యూస్మెంట్ పాయింట్ దీనికేమో ఇది, బట్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ హై బ్రేక్ అయిపోయింది, ఈ హై బ్రేక్ అయిపోయిన తర్వాత ఈ హైకి ఇండ్యూస్మెంట్ పాయింట్ ఇది, అంటే ఇండ్యూస్మెంట్ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే లేటెస్ట్ లిక్విడిటీ పాయింట్ అవుతుంది అనమాట ఇండ్యూస్మెంట్ పాయింట్ అనేది. ఓకే, సో అందుకే ఏంటంటే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండ్యూస్మెంట్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి. అయితే ఇప్పుడు ఈ హై ఉంది కదా, ఈ హైని ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత దీనికి ఇమీడియట్ పుల్ బ్యాక్ జనరల్ గా చూసుకుంటే ఎక్స్టర్నల్ గా ఇది ఉన్నది. ఓకే, అంటే లిక్విడిటీ ఇండ్యూస్మెంట్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. మీరు ఇది ఇండ్యూస్మెంట్ పాయింట్ అనుకున్నారంటే యాక్చువల్గా చెప్పాలంటే మేజర్ గా చూసుకుంటే మేజర్ లో ఇక్కడి నుంచే కదా, లైక్ ఇక్కడి నుంచే కదా ఈ హై బ్రేక్ చేసింది. ఓకే, అదే లోయెస్ట్ పాయింట్ అనమాట. కాకపోతే ఏంటంటే వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత ఓకే, వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత ఇండ్యూస్మెంట్ పాయింట్ మనకి ఇమీడియట్ పుల్ బ్యాక్ కావాలి. ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇంటర్నల్ గా ఇక్కడ ఉన్నది, ఇది మనకి కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇండ్యూస్మెంట్ గా ఇది కన్సిడర్ చేసుకోవాలి, ఇది కాదు. సో ఇన్ కేస్ మార్కెట్ రిట్రేస్మెంట్ అయ్యితే ఓకే, ఇక్కడ ఇండ్యూస్మెంట్ అంటే స్వీప్ ఆఫ్ అయినట్టు, అంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు. ఇండ్యూస్మెంట్ పాయింట్ లిక్విడిటీ స్వీప్ అంటే మార్కెట్ ఇండ్యూస్మెంట్ అనేది ఫస్ట్ టైప్ ఆఫ్ లిక్విడిటీ, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లిక్విడిటీ. సో ఇక్కడ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు, ఐదర్ ఇక్కడ నుంచి బుల్లిష్ ఆర్ బేరిష్ ఏదైనా సరే ప్లాన్ చేయడానికి రెడీగా ఉన్నట్టు అనమాట. ఓకే, సో కంపల్సరీ మార్కెట్ అనేది ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ చేయడానికి వస్తుంటాయి, స్వీప్ ఆర్ బ్రేక్ చేయడానికి వస్తుంటాయి, ఎందుకంటే లిక్విడిటీ పాయింట్ అనమాట. ఓకే, సో మార్కెట్ అనేది ఎప్పుడు లిక్విడిటీ ట్రావెల్ అవుతుంటుంది అనమాట మనకి. ఓకే, సో అది మాట ఇండ్యూస్మెంట్ పాయింట్ మీకు అర్థమైందా? ఇంతే సింపుల్, పెద్ద ఉండదు. బట్ ఏంటంటే వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే లైక్ లాస్ట్ క్లాస్ లో మీకు ఏంటంటే వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాన్సెప్ట్ కూడా మీకు పెట్టాను. ఎవరైనా కావాలనుకుంటే అంటే లైక్ రీసెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ మన ప్లేలిస్ట్ లో ఉంటుంది, అందులో ఫేర్ వాల్యూ వ్యాలిడ్ పుల్ బ్యాక్ గురించి చెప్పాను. ఈరోజు ఇండ్యూస్మెంట్ యాడ్ అవుతుంది. వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అదే విధంగా మీకు ఎవరికైనా సరే లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ స్మార్ట్ మనీ కాకుండా ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి, స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి, దట్ టు ఇండియన్ మార్కెట్స్ అనుకుంటే సో నేను క్లాసెస్ కూడా టీచ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా వచ్చేయాల్సిన అవసరం లేదు, మీరు నా యూట్యూబ్ వీడియోస్ చెక్ చేయండి. మీరు నా యూట్యూబ్ వీడియోస్ చెక్ చేస్తే నా యొక్క కంటెంట్ డెప్త్ మీకే అర్థమవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, దానికి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. లేదనుకుంటే ఇదిగోండి లైక్ ఇక్కడ కూడా మీకు స్క్రీన్ మీద కూడా నా నెంబర్ ఉంది కదా, దీనికి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైజ్లో మీకు కంటెంట్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వ కూడా వచ్చు. ఓకే, అడ్వాన్స్ లిక్విడిటీ నేర్చుకోవాలనుకుంటే, బికాజ్ ఆ టాపిక్స్ అన్ని అడ్వాన్స్ టాపిక్స్ అని నేను ఇక్కడ చెప్పలేను, ఓన్లీ ఏంటంటే బేసిక్స్ వరకు ఇక్కడ నేను టీచ్ చేస్తాను అనమాట. ఓకే రైట్, సో నైస్. లైక్ నెక్స్ట్ మనకి ఏంటంటే లైక్ ఇండ్యూస్మెంట్ పాయింట్. ఇండ్యూస్మెంట్ అంటే ఏంటి అర్థం? ఓకే, అప్ ట్రెండ్ వైపు అర్థమైంది. డౌన్ ట్రెండ్ వైపు కూడా చూద్దాం. డౌన్ ట్రెండ్ వైపు కూడా ఒకసారి పిక్టోరికల్ రిప్రజెంటేషన్ గీసేసుకొని తర్వాత ఏంటంటే ఎగ్జాంపుల్స్ దగ్గరికి పోదాం. ఇక్కడ చెప్పుకోవడానికి పెద్ద ఏముండదు, కానీ ఎగ్జాంపుల్స్ లో ఏంటంటే ఇంకా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది అన్నమాట. ఓకే రైట్, సో ఇప్పుడు లైక్ ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ఇది ఒక హైయెస్ట్ పాయింట్, ఇది ఒక లోయెస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇది మళ్ళా ఇక్కడ ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్, తర్వాత మళ్ళా ఈ లోకి ఇమీడియట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నమాట. ఓకే, సో ఇది ఇండ్యూస్మెంట్ పాయింట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ ఇండ్యూస్మెంట్ టేకన్ ఆఫ్ అయినట్టు, అంటే లిక్విడిటీ స్వీప్ ఆర్ బ్రేక్ అయినట్టు అనమాట. అంటే లిక్విడ్ ఇన్ కేస్ అవ్వలేదు అంటే అవ్వకుండా ఈ లో బ్రేక్ అయిపోతే అప్పుడు లిక్విడ్ ఇండ్యూస్మెంట్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ బ్రేక్ ఆర్ స్వీప్ అయితే ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేయచ్చు, లేదా ఇండ్యూస్మెంట్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ ఇలా వెళ్ళచ్చు. మళ్ళీ ఏదైనా లైక్ ఆర్డర్ బ్లాక్స్ ఏవైనా ఉండి మళ్ళీ ఏంటంటే ఇలా మార్కెట్ అనేది రావచ్చు. కంపల్సరీగా మార్కెట్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ అయిన తర్వాత లైక్ ఇండ్యూస్మెంట్ ఇక్కడ స్వీప్ అయింది కదా, ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని కంపల్సరీ ఇలా రావాలి లేదు, కానీ వస్తుంది, ఇలా కూడా వస్తుంది.
ఇలా కూడా వస్తుంది. బట్ వెరైటీ సిచ్యువేషన్స్ సినారియోస్ ఉంటాయి. బట్ జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎంట్రీస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ప్రెసెంట్ ఇంకా చెక్ చేసుకోవట్లేదు, జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ మాట్లాడుకుంటున్నాం. సో ఇది మాట ఇండ్యూస్మెంట్ అనేది ఇలా ఉంటుంది. సో వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాలిడ్ పుల్ బ్యాక్ టాపిక్ అనేది మిస్ అవ్వకండి. మనకు వ్యాలిడ్ పుల్ బ్యాక్ కరెక్ట్గా ఉంటేనే ఇండ్యూస్మెంట్ పాయింట్ తెలుస్తుంది మనకు. ఓకేనా? సో రైట్, మీకు లైక్ ఇది అర్థమైందా? పిక్టోరికల్ రిప్రజెంటేషన్ అర్థమైతే మనం ఏంటంటే ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్స్లో డే టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి ఏంటో చూద్దాం టోటల్గా. సో బికాజ్ ఏంటంటే లైక్ డే టైం ఫ్రేమ్స్లో సింపుల్గా ఈజీగా పసిగెత్తికెళ్ళాం. బట్ 15 minutes టైం ఫ్రేమ్, 1 minute టైం ఫ్రేమ్లో 5 minutes టైం ఫ్రేమ్ వచ్చేప్పటికి కొద్ది క్లిష్టంగా ఉంటుంది అన్నమాట. సో ఓకే, మీరు ఎవరైనా కావాలనుకుంటే ఈ పిక్టోరికల్ రిప్రజెంటేషన్ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ పెద్దగా తెలిసి లైక్ మీకు కలిసి వచ్చేది ఏం లేదు, ఎగ్జాంపుల్స్ని గట్టిగా మాట్లాడుకుందాం. ఓకే రైట్. సో రైట్, ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి చేసుకుంటూ వస్తామంటే ఇక్కడి నుంచి చేసుకుంటాం. చేయొచ్చు లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్యాక్ నుంచి కూడా చేయొచ్చు. స్టిల్ ఏంటంటే చూద్దాం. అండ్ లైక్ మీరు కూడా ఏంటంటే ఈ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీరు బ్యాక్ టెస్టింగ్ చూడాలన్నమాట. బ్యాక్ టెస్టింగ్ చేస్తే మీకు వస్తుంది అనమాట. లైక్ ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రాక్టీస్ చేయాలి మీరు. స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా ఒక్కొక్క టాపిక్, ఈ ఒక్కొక్క టాపిక్ తీసుకెళ్ళి మనం ఏంటంటే ఈ చార్ట్ మీద అప్లై చేస్తాం అన్నమాట. ఇవన్నీ కంబైన్ చేయాలి. కాంబినేషన్లోనే మనకి ఏంటంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ వస్తుంది. ఓకే, ఇవన్నీ కంబైన్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, జనరల్గా అనుకుందాం లైక్ ఇది ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ నుంచి వస్తాం. ఇది లోయెస్ట్ పాయింట్ అనుకుందాం. ఈ లోయెస్ట్ పాయింట్ లైక్ ఇక్కడ నుంచి ఇలా అప్సైడ్కి వెళ్తుంది కదా మార్కెట్. ఇది ఒక పుల్ బ్యాక్. ఓకే, ఈ పుల్ బ్యాక్ మళ్ళీ ఇంటర్నల్ పుల్ బ్యాక్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది ఎప్పుడైనా నెక్స్ట్ టాపిక్ వస్తుంది కదా అప్పుడు మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇండ్యూస్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో మళ్ళీ లైక్ ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంటర్నల్గా వ్యాలిడ్ పుల్ బ్యాక్ లేదు. సో చూసుకుంటే మళ్ళీ ఇక్కడ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఉంది. ఓకే రైట్. సో ఈ హైని ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు బ్రేక్ చేసిన తర్వాత అయితే దీనికి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇది ఉంటుందా అంటే ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇది మాట, ఇది కాదు. బికాస్ దీనికి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది వ్యాలిడ్ పుల్ బ్యాక్. ఓకే, సో ఇది లేటెస్ట్ లిక్విడిటీ పాయింట్ అనమాట. ఓకేనా రైట్. సో మార్కెట్ ఏమైనా స్వీప్ ఆర్ బ్రేక్ చేసిందా అంటే జస్ట్ ఏంటంటే బ్రేక్ అవ్వలేదు, స్వీప్ అవ్వలేదు, జస్ట్ ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ నడిచింది అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే లైక్ యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఈ హైని లైట్గా బ్రేక్ చేసింది అంటే బ్రేక్ అవ్వాలి, స్వీప్ అయింది. బట్ స్టిల్ హై ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, హై ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. సో అయితే ఇమీడియట్ పుల్ బ్యాక్ నుండి ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఏం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. అయితే తర్వాత ఇంకా చూసుకుంటే లైక్ ఎక్కడ ఇప్పుడు వచ్చి ఇండ్యూస్మెంట్ అనేది స్వీప్ ఆఫ్ అవ్వలేదు అంటే లాస్ట్ లిక్విడిటీస్ అనేది స్వీప్ ఆఫ్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు అయ్యింది మనం. ఓకే, ఎట్టకేలకు లైక్ ఏంటంటే మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది అనమాట. సో చూసారు కదా, అంటే ఇది ఈక్వల్ లోస్ క్రియేట్ చేసింది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఏరియాస్ మార్కెట్ ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ ఉన్నదన్నమాట. ఇదే ఇండ్యూస్మెంట్ అంటే చూసారా, మార్కెట్ ఇక్కడ స్వీప్ అయిన తర్వాత అలా డ్రాస్టిక్గా ర్యాలీ అయిపోయింది. అంటే ఇక్కడ ఉన్న లిక్విడిటీ అంతా స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అప్సెట్ ర్యాలీ అయిపోయింది. దీని యొక్క వ్యాలిడిటీ ఇదేమాట. మనకి ఫస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ ఫైండ్ అవుట్ చేయడం రావాలి. అట్ ద సేమ్ టైం వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ దగ్గరే మనకి వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఇమీడియట్ పుల్ బ్యాక్ ని ఫైండ్ అవుట్ చేయడానికి రీజన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ హై అనేది బ్రేక్ అయిపోయింది. ఈ హై బ్రేక్ అయిపోయిన తర్వాత ఈ హై ఇలా ఫామ్ చేసి తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ లాస్ట్ లో ఇదే కదా, ఈ లాస్ట్ లో మొత్తం అన్ని ఈక్వల్ ఒక దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం టోటల్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అప్సెట్ ట్రావెల్ అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకుంటే ఎక్కడికి వెళ్దాం, లైక్ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ మళ్ళా పుల్ బ్యాక్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఏమో మేజర్లో ఇక్కడ ఉన్నాను. ఈ మేజర్లో తర్వాత ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ హై ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫామ్ చేసింది ఎందుకంటే అక్కడ వ్యాలిడ్ పుల్ బ్యాక్ అక్కడే ఫామ్ అయింది. ఇంకెక్కడ మధ్యలో ఇక్కడ ఒక దగ్గర వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఫామ్ అయింది. కొంచెం అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల వెళ్ళిపోయాను. లైక్ చూడండి, ఓకే, మధ్యలో ఇంకొక దగ్గర వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఫామ్ అయింది. మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఫామ్ అవుతుంది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ హైకి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇది ఉంటుంది అంటే ఇది మాట ఇమీడియట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్. సో మార్కెట్ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్న వ్యాలిడ్ పుల్ బ్యాక్ని స్వీప్ చేసింది. అంటే బ్రేక్ చేయలేదు, అంటే బ్రేక్ చేయడం అంటే అది బ్రేక్ చేసినా స్వీప్ చేసినా మనకి లిక్విడిటీ జరిగిపోయినట్టు, అంటే ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ అన్ని తినేసినట్టు మాట. ఓకే, సో రైట్. అయితే ఇక్కడ ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి ట్రావెల్ అయిపోయింది. ఓకే, సో
ఇప్పుడు మేజర్లో ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో అయితే మళ్ళా చూసుకుంటే ఇంటర్నల్గా మళ్ళీ ఇక్కడ వ్యాలిడ్ పుల్ బ్యాక్ వచ్చింది. ఓకే రైట్. సో వ్యాలిడ్ పుల్ బ్యాక్. ఓకే, ఇప్పుడు మనకు చూసుకుంటే ఇప్పుడు ఇమీడియట్ లో ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇండ్యూస్మెంట్ పాయింట్ ఇదే స్వీప్ అయ్యింది. ఓకే, ఇండ్యూస్మెంట్ స్వీప్ అయింది, బట్ మార్కెట్ బుల్లి సైడ్ వెళ్ళిపోయిందా అంటే వెళ్ళదు. సో అందుకే చెప్తున్నాను, ఇండ్యూస్మెంట్ ఉన్నది అంటే ఇండ్యూస్మెంట్ స్వీప్ అయ్యి అప్సైడ్కి వెళ్తుంది. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇండ్యూస్మెంట్ స్వీప్ చేసి అప్సైడ్కి వెళ్ళిపోయింది. కానీ ప్రతిసారి అలా జరగాలని రూల్ లేదు. హైయర్ టైం ఫ్రేమ్స్ లో ఇండ్యూస్మెంట్ స్వీప్ చేస్తే మాత్రం అప్సైడ్కి వెళ్ళిపోతుంది మార్కెట్. అంటే అప్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ వెళ్ళిపోతుంది, డౌన్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ వెళ్తుంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్స్ లో అలా ఉండదు. ఓకే, బట్ ఇక్కడ సింపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ స్వీప్ అయ్యింది, బట్ ఏంటంటే అప్సైడ్కి డైరెక్షన్ అలా కదా. సో ఇండ్యూస్మెంట్ ఒక్కటే చూసుకుని డైరెక్ట్ గా మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవడం. బట్ ఇండ్యూస్మెంట్ ఇస్ ద వ్యాలిడ్ పాయింట్, వ్యాలిడ్ లిక్విడిటీ పాయింట్ అనమాట. సో ఓకే, ఇక్కడ ఏమైంది, ఇది ఏంటంటే అప్ సైడ్కి వెళ్ళకుండా మార్కెట్ ఏంటంటే డౌన్ సైడ్కి వస్తుంది. డౌన్ సైడ్కి వచ్చి ఏదైనా ఆర్డర్ బ్లాక్స్ ఉండి ఫిల్ చేసుకుంటే అప్ సైడ్కి వెళ్తుంది అనమాట మళ్ళీ. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ మళ్ళీ ఫామ్ అవుతుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే మళ్ళీ ఇటు సైడ్ కూడా పుల్ బ్యాక్స్ ఫామ్ అవుతుంది, ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం లైక్ చూసుకుంటే మళ్ళీ పుల్ బ్యాక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ దీనికి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇదే కదా. ఓకే, ఈ లో ఉంది కదా, ఈ లోకి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇదే కదా. సో ఇప్పుడు ఈ ఏరియా దగ్గర ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ అంటే ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ టేకన్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వస్తుంది అనమాట. మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ ఫామ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ అయితే యాక్చువల్ చెప్పాలంటే మీకు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇది లాస్ట్ పుల్ బ్యాక్ అనమాట. ఓకే, లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఓకే, సో రైట్. సో మార్కెట్ ఏమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ అయింది. ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ అయ్యి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే ఇది ఇండ్యూస్మెంట్ కాదు అన్నమాట. ఇది ఇండ్యూస్మెంట్ కాదు, ఇంకో టాపిక్ ఉన్నది. అంటే ప్రెసెంట్ నేను ఇంకా చెప్పలేదు. ఓకే, నేను ప్రెసెంట్ ఆ టాపిక్ చెప్పలేదు. ఇది ఇండ్యూస్మెంట్ కాదు, వేరే. మీకు ఎవరికైనా తెలిస్తే, ఎవరికైనా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఐడియా ఉంటే మీకు ఇక్కడ ఏం జరిగింది అసలు ఇండ్యూస్మెంట్ కాదని అంటున్నాను. జనరల్గా ఏంటంటే లైక్ మార్కెట్ ఏంటంటే ఇక్కడ డౌన్ సైడ్ ఉన్నది, డౌన్ సైడ్ ట్రెండ్ ఉన్నది. డౌన్ సైడ్ ట్రెండ్ ఉన్నప్పుడు లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా. ఇక్కడ ఈ లో ఉంది, ఈ లోకి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇదే కదా. ఇక్కడ మరి స్వీప్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చింది కదా. మరి నేను దీనికి ఎందుకు పుల్ బ్యాక్ అనట్లేదు, వేరే పాయింట్ ఏమైనా లాజిక్ ఉన్నదా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే మీకు ఒక క్వశ్చన్ వేసినట్టు మీకు మాట. ఓకేనా, రైట్. సో తర్వాత ఏంటంటే లైక్ మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా అనమాట. ఆర్డర్ బ్లాక్స్ అంటే ఆర్డర్ ఫ్లోస్ అంటే ఏంటనేది తర్వాత మనం బేసిక్ అంటే నెక్స్ట్ ఇంకా వస్తుంటాయి ఒకటి. లైక్ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా, సో మీకు వస్తుంటాయి నెక్స్ట్ ఇంకా. లైక్ చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ అప్ సైడ్కి ఇలా ట్రావెల్ అవుతుంది. అప్ సైడ్ ట్రావెల్ అవుతున్న తర్వాత మళ్ళీ వ్యాలిడ్ పుల్ బ్యాక్. మీకు వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ తీయడం అనేది తెలియాలి. చూసుకుంటే మళ్ళీ ఇక్కడ వ్యాలిడ్ పుల్ బ్యాక్ క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. సో ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇదే కదా, ఇమీడియట్ పుల్ బ్యాక్ మార్కెట్ ఇక్కడ క్రాస్ చేస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే మీరు ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఇలాగ వెళ్తుంది కదా అప్సైడ్కి. ఇక్కడ ఏమో ఇక్కడ ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఒక హై ఫామ్ అయింది. ఓకే, దీనికి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇదే మాట, ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇది. ఇక్కడ మర్చి ఇండ్యూస్మెంట్ తీసుకుందా, ఇక్కడ లిక్విడిటీ తీసుకుందంటే మార్కెట్ తీసుకోలేదు, మార్కెట్ కంటిన్యూ అవుతుందన్నమాట. అంటే దానికి కావాల్సిన లిక్విడిటీ ఇంకా లైక్ ఏంటంటే దానికి కావాల్సిన పెట్రోల్ ఇంకా ఉన్నది. లిక్విడిటీ ఇస్ నథింగ్ బట్ ఫ్యూయల్ అన్నమాట. మార్కెట్కి ఫ్యూయల్ సరిపోలేనప్పుడే రిట్రేస్మెంట్ వస్తుంది. ఆ రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఫ్యూయల్, ఇది ఒక పెట్రోల్ బంక్ లాంటిది. ఇది ఒక మీరు అనుకోండి, ఇండ్యూస్మెంట్ అంటే ఒక పెట్రోల్ బంక్ లాంటిది అనుకోండి. ఓకే, ఒక పెట్రోల్ బంక్లోని పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ ఏంటంటే మళ్ళా దాని డైరెక్షన్లో అది వెళ్ళిపోతుంది, ఫ్యూయల్ కొట్టించుకొని వెళ్ళిపోతుంది. ఓకే, బాగుంది, మంచి నాకు ఫ్లోలో వచ్చేసింది మంచి ఎగ్జాంపుల్. పెట్రోల్ బంక్ లాంటిది లిక్విడిటీ అంటేనే పెట్రోల్ బంక్ లాంటిది అనమాట మనకి మార్కెట్లో. ఓకే, సో ఇక్కడ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్విప్ వచ్చేసి, సో మార్కెట్ లిక్విడిటీ జరిగిన తర్వాత మనం బై ఆర్ సెల్కి ఎప్పుడైనా ఒకసారి ప్లాన్ చేయాలి. ఐదర్ బై ఆర్ సెల్ లిక్విడిటీ అంటే ఇండ్యూస్మెంట్ జరిగిన తర్వాత. ఓకే, సో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంటర్నల్గా ఈ హై బ్రేక్ అయిన వరకు ఈ లాంచ్ జరుగుతుంది కదా, ఈ హై ఉంది కదా, ఈ హై బ్రేక్ అయిన వరకు లాంచ్ జరిగేదంతా ఇంటర్నల్ స్ట్రక్చర్ అనమాట. ఓకే రైట్, మళ్ళీ ఏంటంటే ఇలాగే ఇప్పుడు గడిచింది. ఓకే, సో ఇప్పుడు ఇలాగే. సో ప్రజెంట్ ఇక నిఫ్టీకి లాస్ట్ హై ఏమో ఇది, లాస్ట్ పుల్ బ్యాక్ చూసుకుంటే సారీ ఇది ఇంకా లాస్ట్ హై అవ్వదు. బికాజ్ ఏంటంటే లైక్ ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు
ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు ఈ హై అవ్వదు. ఓకే, బట్ ఇక్కడ ఇమీడియట్ పుల్ బ్యాక్ ఏమో ఇక్కడ ఉన్నది. ఓకే, ఈ లాస్ట్ ఇండ్యూస్మెంట్ పాయింట్ ఏమో ఇది లాస్ట్ లిక్విడిటీ పాయింట్. ఇన్ కేస్ అంటే కాకపోతే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతే లిక్విడిటీ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అనమాట, అంటే ఈ హై బ్రేక్ అయితే. ఓకే, అప్పుడు లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అవుతుంది. ఇన్ కేస్ మార్కెట్ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తేనే మళ్ళీ బై ఆర్ సెల్, అంటే బయ్యర్ సెల్ అని అని చెప్పేసి మీరు ఇక్కడ వరకు అంటే ఇది ఇలా కిందకి రావాలి, కిందకు వచ్చి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసిన తర్వాత బయ్యర్ సెల్ ప్లాన్ చేస్తామంటే అలా కాదు. ఇంకా లైక్ ఏంటంటే ట్రేడ్ చేయొచ్చు, మా లైక్ ఏంటంటే మనకి 15 minutes 5 minutes 1 minute ఉంటుంది, అక్కడ వేరే స్ట్రక్చర్ మ్యాపింగ్ కదా, దానికి వేరే స్ట్రక్చర్ మ్యాపింగ్ వస్తుంది కదా. ఇది వీక్లీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్లోనే దానికి తగ్గట్టు దాని స్ట్రక్చర్ మ్యాపింగ్ వేరే ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ చేసింది అనుకోండి, ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ చేస్తే అప్పుడు ఇక్కడ నుంచి బుల్లిష్కి వెళ్ళడానికి బేరిష్కి వెళ్ళడానికి ప్లాన్ వస్తుంది అనమాట వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, బట్ స్టిల్ ఏంటంటే అలాగని కాదు, మనకి లోవర్ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటూ వెళ్తాం. మీకు ఇక్కడ వరకు ఇలాగ అర్థమైందా ఈ పార్ట్ ఇలాగా? సో వీక్లీ టైం ఫ్రేమ్ ఇలాగ ఉన్నది బాగానే ఉంది, ప్రతి టైం ఫ్రేమ్ మనం చేసుకోవచ్చు అనమాట. లైక్ డే టైం ఫ్రేమ్ వద్దాం, డే టైం ఫ్రేమ్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్దాం. ఓకే, ఇది లోయెస్ట్ పాయింట్ అనుకుందాం, ఈ లోయెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్. మీకు వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ ఐడియా ఉన్నదని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాను. ఒకవేళ తెలియకపోతే ప్రీవియస్ లైక్ మన బేసిక్ ఫార్మ్స్కి వెళ్ళి అందులో వ్యాలిడ్ పుల్ బ్యాక్ డీటెయిల్గా ఉంటుందో వెళ్ళి చెక్ చేయండి, చెక్ చేసి వచ్చి వ్యాలిడ్ పుల్ బ్యాక్ చూడండి. ఓకేనా, సో వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనేది తెలియాలి. అయితే ఈ హై బ్రేక్ అయ్యే లోపు మళ్ళీ చూసుకుంటే ఇంటర్నల్గా మనకి ఇక్కడ పుల్ బ్యాక్ ఫామ్ అవుతుంది. ఓకే రైట్, సో మళ్ళీ ఇంకెక్కడ పుల్ బ్యాక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ హైకి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇది మాట, ఇది కాదు. ఓకే, ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇది కాదు. సో అందుకే చూసారా మీరు ఇక్కడ చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇలా డౌన్ సర్కిల్ వచ్చింది, డౌన్ సర్కిల్ వచ్చిన తర్వాత ఇక్కడున్న ఈ పుల్ బ్యాక్ అంటే లిక్విడిటీ పెట్రోల్ బంక్ వచ్చి లిక్విడిటీ ఫిల్ ఆఫ్ చేసుకొని మార్కెట్ దాని డైరెక్షన్లో వెళ్ళిపోయింది. ఓకే, అంటే స్వీప్ ఆఫ్ అయింది, లిక్విడిటీ స్వీప్ చేసి అప్సర్కి వెళ్ళిపోయింది. అంటే ఇండ్యూస్మెంట్ అనేది చాలా ఇండ్యూస్మెంట్ని ఫైండ్ చేసి పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఇండ్యూస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ జోన్ మనకి. ఓకే, ఐదర్ బై ఆర్ సెల్ ఇక్కడ. ఓకే, లైక్ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ పుల్ బ్యాక్, మళ్ళీ పుల్ బ్యాక్, ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు లాంచ్ జరిగేదంతా ఈ హై ఉంది కదా, ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు లాంచ్ జరిగేదంతా ఏంటంటే ఇప్పుడు ఈ హై బ్రేక్ అయింది. హై బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ చూసుకుంటే పుల్ బ్యాక్, ఇంటర్నల్గా మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ ఫామ్ అవుతుంది. అయితే ఈ హైకి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది. మరి మార్కెట్ వచ్చి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసిందా అంటే చేయలేదు, చేయకుండా మళ్ళీ దాని డైరెక్షన్లో అప్సర్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. ఇప్పుడు ఈ హై అనేది బ్రేక్ అయిపోయింది. ఈ హై బ్రేక్ అయిపోతే ఇప్పుడు ఇందాకలా లో ఇది అనుకున్నాం కదా, లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ లో ఇది అనుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సారీ కరెక్ట్గా చేస్తాం, ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, సో అది మాట అక్కడ షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు చూసుకుంటే లైక్ మార్కెట్ ఇప్పుడు ఈ హై ఉంది కదా, ఈ హైకి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇప్పుడు ఇది ఈ లో. ఓకే, ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇదే కదా ఇది. ఇప్పుడు మార్కెట్ ఏమైంది, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ దాని డైరెక్షన్లో అది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇన్ కేస్ ఇప్పుడు ఈ హై బ్రేక్ అయిపోతే డే టైం ఫ్రేమ్ ప్రకారం నిఫ్టీలోని లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ చూసుకుంటే ఇక్కడ వస్తుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ పుల్ బ్యాక్ అంటే తర్వాత ఇక్కడికి రావాలని రూల్ లేదు, ఇక్కడికి వస్తే ఇది లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అవుతుంది అన్నమాట. మనకి లేకుండా ఇంకో హై క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, ఇలా పైకి వెళ్తూ. ఓకే, ఇంకో హై క్రియేట్ చేస్తే అప్పుడు వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, సో వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనేది ఇంపార్టెంట్, ఇండ్యూస్మెంట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ కోల్ ఇంటర్నల్ అనమాట బోత్. సో వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏం లేదు, వ్యాలిడ్ పుల్ బ్యాక్ వల్ల లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ పాయింట్ అనేది లిక్విడిటీ పాయింట్ అనమాట. ఒక పెట్రోల్ బంక్ లాంటి లిక్విడిటీ ఇస్ నథింగ్ బట్ ఫ్యూల్ అనమాట మనకి. ఓకే రైట్, సో నెక్స్ట్ మనం 1 hour టైం ఫ్రేమ్లో చూడొచ్చు, 15 minutes టైం ఫ్రేమ్లో చూడొచ్చు, ఏ టైం ఫ్రేమ్లో చూడొచ్చు. మీ అందరికి క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి స్లోగా ప్రతి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తాను. ఇక్కడికి వచ్చేప్పటికి కొద్ది కాంప్లికేట్ అవుతుంది అన్నమాట. ఏంటి ఆ కాంప్లికేషన్ ఏంటంటే చూద్దాం. రైట్, ఇక్కడ ఇప్పుడు లోయెస్ట్ పాయింట్ ఇది అనుకుందాం. ఓకే, లోయెస్ట్ పాయింట్ ఇది అనుకుందాం. లైక్ ఇప్పుడు చూసుకుంటే అది కాదు ఇక్కడికి వెళ్దాం, ఎందుకంటే అదంతా చెప్పుకుంటే ఇక్కడ టైం అయిపోతుంది మనకి. సో ఇప్పుడు చూసుకుంటే లైక్ ఇక్కడ లోయెస్ట్ పాయింట్ అనుకుందాం. ఈ లోయెస్ట్ పాయింట్ దగ్గర మరి ఇది కన్సిడర్ చేస్తున్నాం అంటే ప్రెసెంట్ అంటే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఇది కన్సిడర్ చేయట్లేదు, ఈ సైడ్ మార్కెట్ ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు. సో మార్కెట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఫీల్లో ఉంటాం మనం.
ఓకే రైట్. సో ఫీల్డ్లో ఉందాం రైట్. నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఫామ్ అయింది. ఓకే ఓకే. సో లాస్ట్ ఇమీడియట్ పుల్ బ్యాక్ చూసుకుంటే ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ ఇది బ్రేక్ అయింది, అదే లైక్ ఇక్కడ లైక్ బ్రేక్ అయ్యి అయితే స్వీప్ అవ్వలేదు, స్వీప్ అయ్యి అప్ సైడ్కి ట్రావెల్ అవ్వలేదు, జస్ట్ బ్రేక్ అయింది. సో బ్రేక్ అయ్యి మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆర్డర్ బ్లాక్ ఏరియాని టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం బై ఆర్ సెల్ ప్లాన్ ఇక్కడ బై ఆర్ సెల్ ప్లాన్ చేసుకుంటాం. అంటిల్ అండ్ అన్లెస్ లిక్విడిటీ ఈ ఏరియాలో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయిన తర్వాత అది స్వీప్ ఆర్ బ్రేక్ మేము మళ్ళీ చెప్తున్నాం, స్వీప్ కాదు, స్వీప్ ఆర్ బ్రేక్ రెండు ఏదో ఒకటి. ఇక్కడ బ్రేక్ అయ్యి లిక్విడిటీ ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వచ్చి తర్వాత మళ్ళీ ఈ హై బ్రేక్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఈ హై, దీనికి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇది. సో చూసారా మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మళ్ళీ ఇంటర్నల్ పుల్ బ్యాక్స్. మళ్ళీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చెప్పుకుందాం మనం. ఓకే నెక్స్ట్ మళ్ళీ అప్ సైడ్కి నేను ఇటు సైడ్ మార్కెట్ ఏం లేదని కన్సిడరేషన్తో ఇటు సైడే ప్రెసెంట్ ఏం చూస్తున్నాను. అటు సైడ్ కూడా ఇంకా చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి, బట్ అవన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇప్పుడు రైట్. సో మళ్ళీ చూసుకుంటే మళ్ళీ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయ్యింది. ఓకే అది చూసారా మనకి లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఎంత ఈజీగా ఇండ్యూస్మెంట్ అయ్యి మనకి ఎంట్రీస్ వస్తున్నాయి, ఇండ్యూస్మెంట్తో ఎంట్రీస్ వస్తాయి, చాలా మంచి ఎంట్రీస్ వస్తాయి. ఓకే రైట్. అయితే ఇది ఎంట్రీస్ చూసుకొని మీరు డైరెక్ట్గా ఎంట్రీ చేయడం కాదు, ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయ్యి అప్ సైడ్కి ట్రావెల్ అవుతుంది. అప్ సైడ్ ట్రావెల్ అయిన తర్వాత లైక్ మళ్ళీ పుల్ బ్యాక్ ఫామ్ చేసింది, మళ్ళీ పుల్ బ్యాక్ ఫామ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ స్వీప్ అయ్యి ఇండ్యూస్మెంట్ అయ్యి మళ్ళా పుల్ బ్యాక్ చూసారా ఈ లాన్ ఎంత పుల్ బ్యాక్స్ ఉన్నాయో ఇంటర్నల్గా. ప్రతిదీ ఇంపార్టెంట్, మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే మీరు ఇప్పుడు చూడండి ఈ హై ఇలా బ్రేక్ అవ్వాలి, స్వీప్ అయింది అనమాట. ఈ హై బ్రేక్ స్వీప్ అయింది. మీరు చూసుకుంటే ఇక్కడ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఎక్కడ ఉన్నది అనుకుంటారు, కాకపోతే కాదు, లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఎక్కడ ఉన్నది. ఓకేనా. సో వ్యాలిడ్ పుల్ బ్యాక్ అక్కడ ఉన్నది. సో మళ్ళీ చూడండి అక్కడ ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ట్రావెల్ అవుతుంది. ఓకే రైట్. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాస్టిక్గా డౌన్ సైడ్ ఫాలో అయిపోయింది కదా. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఏదో సప్లై ఉన్నది, ఆ సప్లై చూసుకొని మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇక్కడ ఉన్నది ఇది ఇండ్యూస్మెంట్ కాదు, వేరే పాయింట్ వస్తుంది. అది పాయింట్ ఇప్పుడు నేను చెప్పను, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. ప్రెసెంట్ అంటే ఇండ్యూస్మెంట్ పాయింట్స్ చెప్తాను ఇక్కడ. సో మళ్ళీ ఓకే ఇక్కడ డౌన్ ట్రెండ్ నడుస్తుంది అన్నమాట మార్కెట్. డౌన్ ట్రెండ్ నడుస్తుంటే సో ఇట్ సైడ్ నుంచి పుల్ బ్యాక్ అక్కడ ఇండ్యూస్మెంట్ అనేది జరగలేదు, జస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ ఫామ్ చేసుకుంటారు. మళ్ళీ పుల్ బ్యాక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయింది. ఓకే ఇక్కడ లైక్ ఏంటంటే ఈ ఏరియా దగ్గర ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. ఓకే ఇండ్యూస్మెంట్ స్వీప్ అంటే ఇండ్యూస్మెంట్ అంటే మీరు ఎక్కడ లైక్ ఇలా అన్ని పుల్ బ్యాక్స్ ఫామ్ చేసుకున్న తర్వాత అంటే పుల్ బ్యాక్స్ ఫామ్ చేసుకుంటారు కదా, ఈలోకి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇది, ఈలోకి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇది, ఏది రీసెంట్లో ఉండి దానికి రీసెంట్ పుల్ బ్యాక్ ఉంటేనే దానికి కన్సిడర్ చేస్తాం మనం. ఇక్కడ ఇవన్నీ మరి ఈవెంట్ అవన్నీ జస్ట్ అంత నార్మల్గా ఉంచుకోవడానికి లైక్ అంటే ఇండ్యూస్మెంట్ టాపిక్ ప్రకారం. ఓకే ఇమీడియట్ లిక్విడిటీ పాయింట్ ఇండ్యూస్మెంట్ పాయింట్ ఇది, ఇది పెట్రోల్ బంక్ లాంటి. ఓకే రైట్. సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పుల్ బ్యాక్. ఓకే రైట్. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది ఇండ్యూస్మెంట్. జనరల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ లో ఉంది కదా, ఈ లో దగ్గర నుంచి లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ వస్తుంది ఇండ్యూస్మెంట్. అయితే ఇండ్యూస్మెంటే పేరుకి ఇండ్యూస్మెంటే, కాకపోతే ఏంటంటే ఇంకో టాపిక్ ఉన్నది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది కదా, ఆ టాపిక్లో ఏంటంటే ఇది ఇండ్యూస్మెంట్ కాదు. ఓకే సో మీకు అది నెక్స్ట్ టాపిక్లో చెప్పినప్పుడు ఇది ఏంటంటే లైక్ వేరే విధంగా చెప్తాను. సో ఇక్కడ మాత్రం ఇక్కడ హోల్డ్ చేసి పెట్టండి, ఇది ఈ లైక్ ఈ పాయింట్ హోల్డ్ చేసి పెట్టుకోండి. ఓకే రైట్. సో మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఎందుకు వెళ్తున్నాం అంటే జస్ట్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఓకే ఆర్డర్ బ్లాక్ ఉన్నది సింపుల్ మీకు చెప్పేస్తాను ఏంటి పోనీ అంతే. ఇక్కడ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అవుతుంది అనమాట. ఇదేంటంటే లైక్ ఇండ్యూస్మెంట్ చేంజ్ అవుతుంది క్యారెక్టర్, బికాస్ హైయర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉండడం వల్ల ఇది చేంజ్ అవుతుంది క్యారెక్టర్ కింద కన్సిడర్ చేస్తాం, లైక్ ఇండ్యూస్మెంట్ కాదు అనమాట. ఓకే ఇక్కడే మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎక్కడ ఇండ్యూస్మెంట్ అవుతుంది ఎక్కడ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అవుతుంది. ఆ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ టాపిక్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. ప్రెసెంట్ అయితే ఇండ్యూస్మెంట్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇండ్యూస్మెంట్ కాదు. సో మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ పుల్ బ్యాక్. ఓకే సో చూడండి ఇమీడియట్ పుల్ బ్యాక్ ఈ హైకి ఇది మాట. ఓకే ఇమీడియట్ పుల్ బ్యాక్ స్వీప్ చేసి అప్ సైడ్ ట్రావెల్ అవుతుంది మార్కెట్. ఓకే అంటే ఇక్కడ లిక్విడిటీ పాయింట్ ఇది ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు. ఓకే రైట్.
సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ చూడండి తర్వాత ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి అప్ సైడ్కి ట్రావెల్ అయిపోయింది. మళ్ళీ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ రీసెంట్ ఇప్పుడు ప్రెసెంట్ నిఫ్టీ ఓకే లాస్ట్ పుల్ బ్యాక్ అయింది. పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే నిఫ్టీ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇలాగా 15 minutes టైం ఫ్రేమ్లో ఇలాగా కూడా మ్యాపింగ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి బుల్లి సైడ్ చూసాం, బేరీ సైడ్ చూస్తాం, మళ్ళీ ఇక్కడ ఈ ఒక్క పాయింట్ దగ్గర మీరు ఏంటంటే ఈ ఒక్క పాయింట్ దగ్గర ఈ టర్నింగ్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది, అదేవిధంగా ఇక్కడ ఎందుకు ఇలా డౌన్ సైడ్ టర్నింగ్ అంటే మనం బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అనుకుంటాం. అక్కడ ఏంటంటే వేరే థియరీస్ ఉంటాయి, లైక్ ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి, ఇంకా ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ మాట్లాడుకున్నప్పుడు మీకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది. జస్ట్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ అంటే ఏంటో నేర్చుకోండి. సో లైక్ ఓకే మీకు అది మాట. సో టోటల్ ఇంకా ఇండ్యూస్మెంట్ మీరు వెళ్ళి బ్యాక్ టెస్టింగ్ బాగా చేయండి. ఇండ్యూస్మెంట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ చెప్పుకున్న టాపిక్స్ వెళ్ళి బ్యాక్ టెస్టింగ్ బాగా చేయండి. మీరు ఎంత బ్యాక్ టెస్టింగ్ చేస్తే అంత మంచిది. ఓకే స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది చావాలి. చూడండి మీరు నేను ఎలాగే స్ట్రక్చర్ మ్యాపింగ్ సింపుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాను. యాక్చువల్ చెప్పాలి నేను స్ట్రక్చర్ మ్యాపింగ్ చేయను, నేను జస్ట్ ఏంటంటే నా ఐస్ కనిపించేస్తాయి సింపుల్ గా. బికాజ్ నాకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను సింపుల్ గా నేను చూడకుండా గీయకుండా వెళ్ళాలి. మీకు స్టార్టింగ్ లో రాకపోవచ్చు, బట్ స్టిల్ మీ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటూ వెళ్తేనే బెటర్ అన్నమాట. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచో ఉన్నది మార్కెట్ ఎక్కడి నుంచో స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకోవాలంటే అదంతా అవసరం లేదు. జస్ట్ ఏంటంటే రీసెంట్ది చేసుకుంటే చాలు అన్నమాట. రీసెంట్ అంటే ఈ లో అని చూడండి, ఈ లో దగ్గర నుంచి ఈ హై వరకు అంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. డే టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇంకా తగ్గిపోతుంది. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తే కొద్దిగా ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. అలాగని చెప్పేసి ఆ కింద వరకు వెళ్తామంటే కాదు. ఇక్కడ ఈ లో అని చూడండి, ఈ లో దగ్గర నుంచి ఈ హై వరకు. ఓకే మన స్ట్రక్చర్ మ్యాపింగ్ క్లాస్ వచ్చినప్పుడు అది ఇంకా చెప్తాను. అంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ క్లాస్ అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని చెప్పేసుకుంటాం కదా, అప్పుడు తీసుకెళ్ళి ఆ టాపిక్ ని ఇండివిజువల్ టాపిక్స్ అన్ని కాంబైన్ చేసి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా చేయాలనేది ఆ క్లాస్ అనేది ఒక పెట్టుకుందాం మనం. బేసిక్ కాన్సెప్ట్స్ లో ఉంటుంది. రాను ఇంకా బేసిక్ కాన్సెప్ట్స్ వస్తుంటాయి అన్నమాట ఇంకా మనకి అలాగా. సో ఓకే ఈ రోజు టాపిక్ అయితే ఇదేమాట మనకి. లైక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి రివైండ్ చేసి ఒకసారి చూడండి. ఈ వీడియో మొత్తం అంతా చూస్తే మళ్ళీ మీకు అర్థమవుతుంది ఇండ్యూస్మెంట్ అయితే ఏంటో. ఇండ్యూస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీ పాయింట్ మార్కెట్లో. ఆ లిక్విడిటీ ఫస్ట్ లిక్విడిటీ పాయింట్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ పాయింట్ అనమాట. ఇండ్యూస్మెంట్ అయిన తర్వాత మనకు బై ఆర్ సెల్ ప్లాన్ చేసుకోవడానికి మనం రెడీ అవుతాం. ఓకే ఇండ్యూస్మెంట్ కి బ్రేక్ ఆర్ స్వీప్ ఏదైనా పర్లేదు, ఇండ్యూస్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టు అర్థం. ఓకే సో ఆ విధంగా అది మనకి. ఓకే సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ అది. సో ఎవరికైనా ఈ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు తెలిసే ఉంటాయి. ఓకే ఎవరికైనా బేసిక్ అసలు ఎవరికి తెలియదు అన్న వాళ్ళకి నేను ఈ ప్యాటర్న్ స్టార్ట్ చేశాను అనమాట. నేను ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేసిక్స్ ప్యాటర్న్ స్టార్ట్ చేశాను. ఎవరికైతే ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేసిక్స్ ఆల్రెడీ తెలిసి ఉంటుందో మీరు లైక్ డైలీ నా వీడియోస్ ఫాలో అవ్వండి. డైలీ ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ వీడియోస్ ఫాలో అవుతే మీకు అడ్వాన్స్ కంటెంట్ అందులో దొరుకుతుంది. లైక్ యాక్చువల్ చెప్పాలంటే అసలైన కంటెంట్ అది. అసలైన కంటెంట్ అంటే అసలైన విలువైన వాల్యూ కంటెంట్ అనమాట. ఇది విలువైన వాల్యూ కాదా అంటే వాల్యూవే, బట్ స్టిల్ ఎవరైతే బేసిక్స్ తెలియవో వాళ్ళకి ఉపయోగపడతాయి. బేసిక్స్ తెలిసిన వాళ్ళకి పెద్దగా మీకు తెలిసిందే ఏమి ఉండదు, ఇందులో పెద్దగా నేర్చుకోవాల్సింది మెయిన్ అది ఉంటుంది అనమాట. ఎవరైనా చూడలేకపోతే వెళ్ళి చూడండి ఒకసారి, నా వీడియోస్ అన్ని చెక్ చేయండి. లైక్ ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ వీడియోస్లో అసలైన కంటెంట్ ఉంటుంది అందులో అనమాట. సో మీకు ఎక్కడ ఏంటంటే జనాలు చాలా మంది బయట మీకు ఏంటంటే ఓన్లీ ఏవో లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పి వదిలేస్తారు. బట్ నేను అలా కాదు. నేను ప్రతిరోజు ఆ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ప్రతిరోజు మార్కెట్లో అది అటు ఇండియన్ మార్కెట్స్ ఎలా అప్లై అవుతున్నాయి, ఎలా వస్తున్నాయి అసలు. ఓకే ఆర్డర్ బ్లాక్ ఎలా వస్తుంది, ఆర్డర్ ఫ్లో వస్తుంది, లిక్విడిటీ ఎలా వస్తుంది, లైక్ A to Z అనేది ఎక్స్ప్లెయిన్ చేసి పెడుతున్నాను అనమాట ప్రతిరోజు. సో కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. అట్ ద సేమ్ టైం స్మార్ట్ మనీ కాన్సెప్ట్ తెలుసు, బట్ స్టిల్ ఏంటంటే మాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నది. ఎటు లైక్ తేల్చుకోలేకపోతున్నాం, ఒక ఎంట్రీ తీసుకున్నాం అంటే కాన్ఫిడెంట్ ఉండలేకపోతున్నాం, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మంది. సో ఎవరైనా సరే ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, లిక్విడిటీ పాయింట్స్ ఇంకా వ్యాలిడిటీ క్లారిటీగా నేర్చుకోవాలి అనుకుంటే సో నేను టీచ్ కూడా చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నాకు కాలర్ వాట్సాప్ చేస్తే లైక్ ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి కాలర్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్ మీకు దొరుకుతుంది. దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్, ఫారెక్స్ మార్కెట్స్ కాదు. ఫారెక్స్ మార్కెట్స్లోనే మీకు స్మార్ట్ మనీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ చేస్తారు తప్ప మన ఇండియన్ మార్కెట్స్లో ఎక్కువ చేయదు. సో నేనైతే చేసేది ఓన్లీ ఇండియన్ మార్కెట్స్లోనే చేస్తాను అనమాట. నేను ఆ ఫారెక్స్ మార్కెట్ మీకు రాదా అంటే ఫారెక్స్ కూడా వచ్చు, బట్ స్టిల్ నేను ఫారెక్స్ చేయను, నేను ఇండియన్ మార్కెట్స్ చేస్తాను అనమాట. సో అందుకే నేను ఏంటంటే లైక్ మీకు ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా నా కాంటాక్ట్ ఉంటుంది. మీకు ఎవరికైనా కాల్ వాట్సాప్ చేసి నేర్చుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, చాలా తక్కువ ప్రైస్. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇంతవరకే. మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఎండ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను, టేక్ కేర్, బాయ్.